a me. 3 idiots a me. ఏంది ఉట్టి వెట్టిని కారమ్మంది? నేను ఇంకా ఏందోనని ఉరుక్కుంటొచ్చినా. అనవసరంగా గుళ్ళో పొర్లు దండలు మానుకొని మరీ వచ్చినా. ఏంది మిడత గుడ్లేసుకొని గట్ల చూస్తున్నావు? ఓ ప్రసాదం కావాలా? పట్ట. ప్రసాదం కళ్ళ కద్దుకొని తినాలి, అది కూడా తెలియదా? స్వీట్ కదా, జిడ్డంటుకుంటుందని. ఏందో ఇయ్యాల రేపు పోరగాళ్ళు ఓ భయం భక్తి లేకుండా. అయినా అందరూ రవి లెక్క ఉండొద్దు. రవి ఎవరు? గుళ్ళో నా దోస్తు. ఎంత భక్తి, ఎంత శ్రద్ధ. నేనలాంటి వీర భక్తుణ్ణి ఇంతవరకు నా జిందగీలా చూడలే. రోజు గుడి మెట్లు మోకాళ్ళ మీద ఎక్కొస్తాడు తెలుసా? రాత్రి తాగింది కాక కాళ్ళతో నడవాల్సింది పోయి మోకాళ్ళతో నడుస్తున్నట్టున్నాడు. అప్పరంగా ప్రసాదం తిన్నది కాకుండా అపర భక్తుడిని కామెంట్ చేస్తావా? అపర భక్తుడా? చెప్పులు లేకుండా కాశీ దాకా నడిచెళ్ళిండు. కైలాసానికి కూడా గట్లనే పోవాలని అతని లక్ష్యం. కైలాసానికి నడిస్తే పోరు, చస్తే పోతారు. అపర భక్తులు బతుకుండగానే పోగలరు. హిమాలయాల్లో గట్ల బతుకుండగానే పోయొచ్చినోళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతేమో గాని అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారంటే నమ్మలేం. అవును, ఖచ్చితంగా నువ్వు చెప్పే రవిగాడు దొంగ భక్తుడై ఉంటాడు. కాదు, అతనికి ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు. పెద్దలంటే గౌరవం. ఐశ్వర్యరాయ్ వచ్చి ముందర నిల్చున్నా కన్నెత్తి కూడా చూడడు. ఏం రోగం, కళ్ళు సరిగా కనబడట్లేదా ఏంటి? అసలు అలాంటి వాడు సిటీ మొత్తం వెతికినా దొరకడు తెలుసా? వాడు దేవుడి దగ్గర పెట్టే పూలు నీ చెవులో పెడుతున్నట్టున్నాడు. ఈ ఏజ్ లో అబ్బాయిలకు ఉండేది భక్తి కాదు, రక్తి. మీరు నా మాట నమ్మడం లేదు కదా? ఇక్కడికే పిలుస్తా. అతన్ని చూస్తే మనుషులు కూడా ఇలా ఉంటారా అని అనిపిస్తుంది. ఆల్రెడీ అదే అనుకుంటున్నాం. రమ్మను, వాడు దొంగ భక్తుడో కాదో మేం తెలుస్తాం. వాడెవడో దొంగో కాదో తెలిసిన తర్వాత ముందు మన ఇంటి దొంగ ఎవడో నేను తెలుస్తాను. ప్రభా, ఏంటిది కుక్కల వాసన చూస్తున్నా? మీలో ఎవరు స్నానం చేశారో లేదో అని కనిపెట్టడానికి. నువ్వు మూసుకో. అన్నయ్య, నిన్ను కుక్క గాని కరిసిందా ఏంటి? నువ్వు అన్నట్టు నిజంగా కుక్క కరుస్తే మనం అందరం జాగ్రత్తగా ఉండాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎత్తుతాడు. నువ్వు చూడ్డానికి కరెంట్ స్తంభంలో ఉన్నావుగా, నీ మీదే ఎత్తుతాడు. కుంప తీసి జోబులు కానీ పోయిస్తావా ఏంటి? నేను అలాంటి కాదు. పొద్దున్న నుంచి ఇలాగే తేడాగా బిహేవ్ చేస్తున్నాడు. దెయ్యంగానే పట్టిందేమో. నాకు తెలిసిన పకీర్ దగ్గరికి తీసుకుపోయి తాయెత్తు కట్టిస్తా, సెట్ అవుతాడు. అసలు ఏమైందన్నయ్య? మతిగాని పోయిందా ఏంటి? పోయింది మతి అయితే పర్లేదు, ఏదో ఒక రోజు తిరిగి వస్తుంది. కానీ మన కేఫ్ లో పోతున్న కాఫీ కప్పు, కిచెన్ లో ఉప్పు, స్టీల్ గ్లాసులు, స్పూన్స్, బుక్స్, పేపర్స్, బాడీ స్ప్రేలు ఇవన్నీ మాయమవుతున్నాయి. అవన్నీ తిరిగి రావుగా. ఎవరు తీస్తారు? అవును, ఎవరు తీస్తారు? తేల్చేస్తా. తిన్నింటి వాసాలు లెక్క పడుతున్న ఆ ఇంటి దొంగ ఎవరో త్వరలోనే తేల్చేస్తా. ప్రభాకి తాయెత్తు కట్టడానికి వచ్చిన ఫకీర్లా ఉన్నాడు. కళ్ళు పోతాయి. నేను చెప్పిన అపర భక్తుడు ఇతనే. చూడ్డానికి మైనా పకీర్లా ఉన్నాడు. నువ్వు పిలవకుండానే వచ్చేసాడా ఏంటి? నేను తలుచుకున్నాను కదా, ఈ స్వామికి వినపడి వచ్చుంటాడు. అంతేనా, లేక కైలాసానికి నడిచి వెళ్తూ దారిలో కాఫీ తాగడానికి వచ్చాడా? ఈ పాప పేరులో కానే అక్షరం ఉండాలి కదా. అవును స్వామి, తన పేరు కమ్మి. నా పేరులో ఏ అక్షరం ఉందో చెప్పండి. ఎవరికి పడితే వారికి నేను చెప్పను. అర్థమవుతుంది, నీకు ఎవరు పడితే వాళ్ళకే చెప్తావా అని. దూర్తుడా, తనకి దైవానుగ్రహం ఉంది కాబట్టే
దేవుడు నా నోట ఆ మాట చెప్పించాడు. నేనే మిమ్మల్ని వీళ్ళకి చూపిద్దామని పిలుద్దామనుకున్నాను. ఇంతలో మీరే వచ్చేసిండ్రు స్వామి. నన్ను మాటి మాటికి స్వామి అని పిలవకు. నాది ఆ కులం కాదు. స్వామి అనే కులం కూడా ఉంటుందా? ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, అయ్యప్ప స్వామి ఇదంతా స్వాముల కులం. మనది భక్తుల కులం. షార్ట్ కట్ లో భక్తులం. ఆహాహా, ఆహా, ఏం చెప్పిండ్రు స్వామి? మరి ఏమని పిలవాలి? ప్రేమతో ఎలా పిలిచినా పర్లేదు. పొద్దున్నే బీడుతో మొహం కడుక్కునే వాటం వీడు అపర భక్తుడా? అయితే ఒరేని పిలవచ్చా? ఇలా పిలిచిన ప్రతిసారి దెబ్బ తినగలిగే శక్తి నీకుంటే పిలవచ్చు నాయనా. అయ్యయ్యో, మిమ్మల్ని నుంచో పెట్టి మాట్లాడుతున్నా. రండి కూర్చోండి. రేయ్, నిన్ను పట్టించి నువ్వు అపర భక్తుడు కాదు, అమాయకంగా కనిపిస్తున్న అనకొండవని ప్రూవ్ చేస్తా. ఇదే రాముల మీద కొట్టిస్తాను రా. ఇక నా పని మొదలు పెట్టొచ్చా? కొంపదీసి ఈయన్ని కూడా వాసన చూస్తావా ఏంది? ఈయన అపర భక్తుడు. వాసన చూడమేంట్రా? నేనేదో ఫ్రీగా ఇక్కడ తిని దొరికింది దుబ్బేసి చెక్కేదామని వస్తే మనలో ఇక్కడ దొంగున్నాడు. మర్యాదగా వాళ్ళంతటా వాళ్ళే ఒప్పుకొని చేయి పైకెత్తితే ఓకే, లేదంటే దయచేసి నాకు తెలియదు అనుకోవద్దు. నా అంతటి నేను చెప్తే ఒకలా ఉంటుంది, మీ అంతటి మీరే ఒప్పుకుంటే ఇంకోలా ఉంటుంది. కొంపదీసి ఈ నేను కప్పు కింద సాసర్ కొట్టేయడం చూసేశాడే ఏంటి? నేను 3 అంకెలు లెక్క పెడతాను. అవయ్యేలోపు మీ అంతటి మీరే చెయ్యెత్తాలి. 10, 55. అయితే 10 నుండి వెనక్కి లెక్క పెట్టాలి, లేదా 1, 2 అంటూ వరుసగా లెక్క పెట్టాలి. ఈ కౌంటింగ్ ఏంటి? నేను 3 అంకెలు లెక్క పెడతాను అన్నాను గాని ఏ 3 అంకెలు అని చెప్పానా? అబ్బబ్బబ్బబ్బా, ఏం బుర్రండి. నేనంతే, కోపంలో నా బ్రెయిన్ అప్పుడప్పుడు షార్క్ లా పనిచేస్తుంది. అది షార్క్ కాదు. షార్క్ కూడా షార్ప్ గా ఉంటుందని ఆయన ఉద్దేశం కావచ్చేమో. ఆహాహాహాహా. అపర భక్తులు కాబట్టి అర్థం చేసుకోగలిగిండ్రు. అవకే బద్దేం కాదు. నన్ను డైవర్ట్ చేసింది చాలు. 3 అంకె కూడా లెక్క పెట్టేస్తున్నాను. నేను 3 అంకె లెక్క పెట్టే లోపు మీ అంతటి మీరు చేతులెత్తితే సరే సరి, లేకపోతే ఆత్మాహుతే. స్వామి, తెలియక తప్పు చేసిన వీళ్ళని క్షమించు. మా తప్పులకు కూడా మీరే ప్రార్థిస్తుండ్రా. ఇది నిజమైన భక్తి అంటే. ఎర్రిమాలోకం. ఏదో కవర్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే అనవసరంగా పరువు పోయేది. మీలో ఎవరెవరు ఏమేమి తీశారో మర్యాదగా బయట పెట్టండి. పాకెట్ మనీ అయిపోతేను పక్క హోటల్ వాడికి హాఫ్ రేట్లో అమ్ముదామని. డిజైన్లు వేసుకోవడానికి. రాత్రి ఆకలిస్తే తిందామని. బాడీ స్ప్రే అయిపోతేను. చిచ్చి, సిగ్గులేదు మీకు? సొంత కేఫ్ లో దొంగతనం చేయడానికి సిగ్గుపడాల్సింది మేం కాదు, నువ్వు. నేనా? అవును, నువ్వే మమ్మల్ని చిన్న చిన్న దొంగతనాలు చేసుకునే స్థితికి బిజినెస్ తీసుకొచ్చినందుకు. అప్పటికేదో నువ్వు ఎప్పుడు చిన్న దొంగతనం కూడా చేయనట్టు. నేనెందుకు దొంగతనం చేస్తాను? ఏదైనా దర్జాగా తెచ్చుకుంటాను. ఏంటో అంత దర్జాగా తెచ్చుకున్నది. దర్జాగా రైల్వే స్టేషన్ లో వాడేసిన అరిగిపోయిన సోపులు తెచ్చుకుంటాను. కానీ మీలాగా కేఫ్ లో దొంగతనం చేయట్లేదు. కావాలంటే చూడండి. కమోడ్ లో కలరౌండలు కొట్టేయలేకపోయావా? దరిద్రుడా అని. ప్రభాకరం గారు, వీళ్ళ మనస్సులు మారి మంచివాళ్లలా మారేలా నేను ప్రత్యేక ప్రార్థనలు జరుపుతాను. చూడండి, చూసి నేర్చుకోండి. తప్పు చేసిన మీరు సిగ్గు లేకుండా నిలబడితే మీ తప్పును క్షమించడానికి మీ తరపున దేవుడితో మాట్లాడతానంటున్నాడు ఆ మహానుభావుడు. నేను కావాలని దొంగతనం చేయలేదు. ఈ ఉపవాసాల వల్ల ఆకలేస్తుంటే రాత్రిపూట ఏడికి వరగెత్తాలో తెలియక. సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే తన ఆకలి తీర్చుకోవడం కోసం వెన్నె దొంగిలించాడు. నువ్వు చేసింది అలాంటిదే. మీరు గిట్లా చెప్పినాక నా మనసు కాస్త స్థిమిత పడ్డది. లేకుంటే కుమిలి కుమిలి సచ్చేదాన్ని. అవు, వచ్చినప్పటి సంది మీకు కనీసం కాఫీ కూడా ఇయ్యలే. ఇప్పుడు చేస్తా. వైషు,
వాడు మనల్ని మార్చాలంట. వాడు గొప్ప భక్తుడంట. వాడిని దొంగ భక్తుడని ప్రూవ్ చేస్తే వాడిని నమ్మిన మా అన్నయ్య ప్రభా నోరు మూత పడుతుంది. ఐశ్వర్య వచ్చినా చూడండిగా రాములమ్మ. ఐశ్వర్య వస్తే చూడకపోవచ్చు, అంతకన్నా అందగత్తివైన నువ్వు వస్తే చూపు తిప్పుకోకుండా ఉంటాడా చూద్దాం. చూపిస్తా ఈ వయసులోని స్కిల్స్ ఏంటో. ఈ కుల్కేం తక్కువ లేదు. అపర భక్తులకు నమస్కారం. మీకు మంచి నీళ్ళిద్దాను వచ్చాను. ఏమున్నావే, నీళ్ళేం తాగుతానే, నువ్విలా నిలబడితే నీళ్లు తాగితే పోయే దాహం కాదే నాది. వాతావరణం చల్లగా ఉంటే మీకేంటి చెమటలు పడుతున్నాయి? వాతావరణం చల్లగా ఉంది, ఒంట్లో వేడిగా ఉందిలే. పడ్డాడు గొర్రె. నిన్న నుంచి ఫ్యాన్ కూడా పనిచేయడం మానేసింది. మీకు చెమటలు బాగా పడుతున్నాయి కదా, విసనకర్ర కూడా లేదు. ఈ బుక్ తో విసురుకుంటూ ఉండండి, నేను వెళ్ళి విసనకర్ర తీసుకొస్తాను. చూసావా వాడి అపరభక్తి? అది అపరభక్తి కాదు, ఆపుకోలేనంత రక్తి. పద వెన్ని ఎర్రచలతో పట్టేద్దాం. అదే రెడ్ హ్యాండర్కి పట్టేద్దాం. నువ్వు నీ ఎదవ ఇంగ్లీష్. పద పద. ఏంటి అమ్మాయిల్ని అస్సలు చూడడా? చూడు అక్కడ ఏం చూస్తున్నాడో, ఏం చేస్తున్నాడో. ప్రపంచాన్ని మర్చిపోయి మరీ మ్యాగజైన్ లో ఉన్న బిక్రీ బొమ్మని చూస్తున్నాడు. మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇంకెవరి గురించి? మీ అపర భక్తుడి గురించే. చిచి, తన బూతు చూడడు. చూడ్డం కాదు, వదిలేస్తే అక్కడే బూతులు మొదలుపెట్టేలా ఉన్నాడు. నువ్వే అన్నావుగా మీ కళ్ళతో చూస్తే గాని వాడి గురించి మీకు తెలియదని. పద చూద్దు గాని. చూడు చూడు. పద పద పద. రవి రవి, కళ్ళల్లో నీళ్ళేంది? ఏమైంది? ఓ, కళ్ళలో నలుసా? కాదు, అలుసు. కారుతున్నది కన్నీళ్లు కాదు, కామం కళ్ళలోంచి కారుతుంది. పేదింటి పిల్లలంటే పేపర్ వాళ్ళకి ఎంత అలుసో చూడు. పాపం కట్టుకోవడానికి గుడ్డలు లేవు, ఫోటోలు తీయకండి ప్లీజ్ అంటూ చేతులు ఎలా అడ్డం పెట్టుకుంటున్నారో చూడు. వాడి చేతిలో ఆ బుక్ ఉంది అందుక. ఈ విషయం ఆ మ్యాగజైన్ వాడికి కానీ ఆ ఫోటోలకి పోజులు ఇచ్చిన మోడల్స్ కానీ తెలిస్తే ఊరేసుకొని చేస్తారు. ఇంత మంచి మానవత్వం ఉన్న మనిషి మీద అవాండలేనికి నీకు మనసెట్ట వచ్చింది? రాము, ఈ పాపులు ఎక్కడుంటారో కాస్త కనుక్కుంటావా? ఎందుకు? గెస్ట్ హౌస్ కి తీసుకెళ్తావా? కాదు, మా ఇంటికి తీసుకెళ్లి వాళ్ళకి సిల్క్ శారీలు కప్పడానికి. హా, సిల్క్ అయితే జారిపోద్దనేగా. ఒరే ఏదో సచ్చినోడా, నీకు అనిపించేవన్నీ ఆయన మీద చెప్తున్నావని నాకు సమజైంది. చూడు చూడు, నాకు కనుకొట్టాడు. కళ్ళలో నీళ్లు పెట్టుకున్న ఆయన్ని చూసి కూడా కన్ను కొట్టినాడని చాడీలు చెప్పి నీకు బుద్ధి లేదు? అది కాదు. రాము, పచ్చకామెరలోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందని నానుడి. వాళ్ళని క్షమించేసేయ్. చూడండి చూడండి, మీరు ఆయన మీద ముళ్ళేసిరినా గాని ఆయన మీ మీద పూలేసిరిండు. ఇటువంటి మనుషుని బాధ పెడతారా? పోండి ఈడ నుండి, పోండి. అది కాదు. ఛ! దొంగతనాలు మానేయండ్రా అని మంచి చెప్పడానికున్న మహాభక్తుల్ని ఇబ్బంది పెడతారా? దొంగతనాలు మానేయడానికి అపర భక్తుడైన రవిని బాధ పెట్టిన దానికి కలిపి మీకు పర్ఫెక్ట్ పనిష్మెంట్ నేనిస్తానరా. చక్కెర, ఇసుక.
మంచి చక్కెర. ఇది బాడీ స్ప్రే కాదు, పెప్పర్ స్ప్రే. ఇది కొట్టుకుంటే ఉంటుంది జజ్జనక జినారి. ఇవి మామూలు బిస్కెట్ కాదు, కుక్క బిస్కెట్లు. వీటిని వాడి మీరు బఫూన్స్ అయ్యి దెబ్బకి దొంగతనాలే మానేస్తారు. ఇందాక ఆ రవిగాడు మగువకి దొరకలేదు కదా, మందుకి ఖచ్చితంగా దొరుకుతాడు. ఏంటి నువ్వు అనేది? ముందులే పద చెప్తా. మంచోడుగా యాక్ట్ చేసి చేసి తల పట్టేసింది. ఒక్క దమ్మేస్తే గాని బుర్ర సెట్ అయ్యేటట్లేదు. షుగర్ ప్యాకెట్ కొట్టేసినందుకు నన్ను నలుగురిలో అవమానిస్తాడా? ఆ వైషు మీ మీద లేనిపోని మాటలు చెప్పి మిమ్మల్ని అవమానించేలా చేస్తుందా? మనసంతా బరువుగా ఉంది. మీతో 2 పెక్సేసి ఆ భారాన్ని దింపుకోవాలనుకుంటున్నాను. హా? ఏంటి బ్రదర్, మీ బుగ్గలేంటి బూరల్లో అబ్బాయి? ఉండండి ఉండండి, ఏం కాదు. ఇలాంటప్పుడు ఒక పెగ్గు పడితే అంతా సెట్ అయిపోతుంది. తాగరా తాగు, నువ్వు తాగడమే నాకు కావాల్సింది. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాను. పద పద పద. ఇప్పుడేమంటావు? మీ అపర భక్తుడి సురాపానం. రవి, ఏంటి రాము, పానకం ఇంత చేదుగా ఉంది? వీడెక్కి మాట్లాడుతున్నాడా లేక నా మీద ఎక్కించడానికి మాట్లాడుతున్నాడా? మందు కొడుతూ పానకం అంటున్నావేంది? మందా? వీడే నువ్వు పంపించావని చెప్పాడు. ఏంటి అంటే పానకం అన్నాడు. అంత చేదుగా ఉంటే ఎందుకు తాగుతున్నా మరి? రాములమ్మ పంపిస్తే విషమైనా తాగుతాను. తన పేరు చెప్పిస్తే చేదుగా ఉందని ఎలా వదిలేస్తాను? కత్తిలా ఉంది మందు. మందుకి పానకానికి తేడా తెలియని మంచి మనుషులు తప్పులు ఎతకాలని చూసిండ్రనుకో, నాలో రాక్షసుని చూస్తారు. వెళ్ళండి. వీళ్ళు చేసే పనులకు నన్ను క్షమించండి. మీకోసం పాయసం చేసి పంపిస్తాను. మందు కొట్టాక పాయసం అంటే పిచ్చిదానా? పాయసం వద్దు రాము, కాసి వదిలేస్తా. కనీసం కాఫీ అయినా పంపిస్తాను. వెళ్ళి రవికిచ్చిరా. ఇగో, ఇంట్లో వాళ్ళంతా రవిని బాధ పెట్టాలని చూసేవాళ్లే. ఎవరు నిన్ను పిలిచినా ఏం చెప్పినా పట్టించుకోకు. నేను దేవుడికి హారతిచ్చొస్తాను. ఉట్టి కాఫీ ఏమిస్తాం, బిస్కెట్స్ కూడా ఇద్దాం. కమ్లి, ఈ కాఫీ బిస్కెట్స్ ఎవరికి? అక్క చెప్పిందిగా, ఇంట్లో వాళ్ళు రవిని ఇబ్బంది పెడుతున్నారని ఎవరైనా చెప్పినా వినొద్దని. నిన్నే అడుగుతుంది, ఎవరికి? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మీకేమైనా తెలుసా కమ్లి కాఫీ బిస్కెట్స్ ఎవరికి తీసుకెళ్తుందో? అందులో పెద్దగా తెలియకపోవడానికి ఏముంది? అపర భక్తుడని చెప్పుకునే ఆ దొంగ భక్తుడు రవికే. అయితే అర్జెంట్ గా కమ్లి ఆపాలి. ప్లీజ్ నన్ను వదండి, కమ్లి ఆపాలి. అయ్యో, మీరంతా దొంగతనాలు చేస్తారని షుగర్ లో ఇసుక, బిస్కెట్ లో కుక్క బిస్కెట్లు కలిపాను. వాడికి జరగాల్సిందే. నో, ఆపాలి ప్లీజ్, ఆపాలి. అరే అంటే వైషు తినాలి చెప్పింది నిజమే అనమాట. అక్కను తీసుకొచ్చి వీడు అసలు రూపం బయట పెడతాను.
నువ్వు చూదువు నేను నిజమే చెప్పాను. వాడి చేతిలో సిగరెట్ చూశాను, మందు చూశాను. ఏమైంది మీ అందరికి? ఆఖరికి నిన్ను కూడా మార్చేసిండ్రా? రాము, నా దగ్గరికి ఎవరినైనా రానివ్వు, కానీ నీ చెల్లెల్ని మాత్రం రానివ్వకు. ఆ, ఏమైంది స్వామి? నా మట్టుకు నేను దేవుడి జపం చేసుకుంటూ ఉంటే తన తాపంతో లొంగ తీసుకోవాలనుకుంది. కానీ నేను వంగలేదు, నీ చెల్లికి లొంగలేదు. నీకు ఇదే పోయే కాలమే? దేవుడితో సరసాలాడతారా? నన్ను దేవుణ్ణి చేస్తావా? నేను లైన్లో పెట్టి పనయ్యాక నీ బంగారంతో చెక్కేదాం అనుకుంటుంటే ఆ, రవి లాంటి పరమ భక్తుడిని భక్తితో తప్ప రక్తితో వశపరచుకోవడం అసంభవం. నీ కర్మ. వైశ్య వాళ్ళని తీసుకొచ్చి వీడి అసలు రూపం బయట పెడతాను. ఛీ! చిన్నపిల్ల, నేను దక్కలేదన్న కోపంతో ఏమన్నా చేసుకుంటుందేమో. వెళ్ళి చూడరాము. దానికంత సీన్ లే. నేను మీ దగ్గర లేకపోతే ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. అందుకే దగ్గరుండి మీకు సేవ చేసుకుంటా. మందు పడ్డాక ఎవడైనా కాఫీ తాగుతాడా? లిక్విడ్స్ వద్దు, ఓన్లీ సాలిడ్స్. డాక్టర్ గారు, ఈయన మా మనిషి పెప్పర్ స్ప్రే కొట్టుకొని బాధపడుతున్నాడు. కొంచెం దానికి మందు చెప్పండి. యాంటీ పెప్పర్ విత్ కూలింగ్ ఎఫెక్ట్ లోషన్. ఒక్క నిమిషం రాసుకుంటాను. ఓకే. హలో, చెప్పండి. ఒకసారి చేయి స్వామి. భక్తితో నా బ్యాడ్ హ్యాబిట్స్ పసిగట్టలేని తింగరపుచ్చు అనుకున్నా, కానీ ఇలా నాకు నరకం చూపేంత తింగరపుచ్చు అనుకోలేదు. అమ్మా! రాములమ్మ, వీళ్ళు చెప్పింది నిజమే. వీడు అపర భక్తుడు కాదు, అసలు శిశువైన దొంగ భక్తుడు. వీడి గురించి పేపర్ కూడా రాశారు. అవును, వీడు అమాయకంగా కనిపించిన వాళ్ళని భక్తి పేరుతో మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బు నగలు కొట్టేసి కుదిరితే రేప్ కూడా చేసి పారిపోతున్నాడని ఫోటోతో సహా వేశారు.